హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ మురళీకృష్ణ మళ్ళీ మురళీస్ గ్యారేజ్లో ఒక కొత్త టాపిక్తో. ఇవాళ మనం నేర్చుకోబోతున్నాం ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఆఫ్ అకౌంటింగ్, దట్ ఈస్ మేకింగ్ బిజినెస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సింపుల్గా చెప్పాలంటే మేకింగ్ అవుట్ బిజినెస్ ఫైనల్ అకౌంట్స్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ feel that it is very difficult, but if you understand the logic behind it, it would be very easy to solve this. నేను ఒక బేసిక్ ప్రాబ్లం, ఫైనల్ అకౌంట్స్ ప్రాబ్లమ్ని తీసుకొని నేను మీకు ఇవాళ వేరియస్ అడ్జస్ట్మెంట్స్ నేర్పిస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఈస్, ఈ ఫైనల్ అకౌంట్స్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనేది తెలుసుకోవాలి. ఈ ఫైనల్ అకౌంట్స్ ప్రతి ఒక్క బిజినెస్ పర్సన్కి, అంటే బిజినెస్ ప్రొపరేటర్కి, తన బిజినెస్ నుంచి ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది, ఎంత స్టాక్ మిగిలింది, ఇయర్ ఎండింగ్ కావచ్చు, ఏదన్నా పీరియడ్, సర్టెన్ పీరియడ్కి తీసుకోవచ్చు. సో అప్పుడు దాకా ఎంత స్టాక్ మిగిలింది, అండ్ తర్వాత తన సప్లయర్స్కి ఇంకా ఎంత పే చేయాల్సింది ఉంది, తర్వాత తనకి ఇంకా డెటార్స్ నుంచి ఎంత రావాల్సి ఉంది. సో ఇలా వేరియస్ ఇన్ఫర్మేషన్ అనేది మనము గ్యాదర్ చేయొచ్చు. నాట్ ఓన్లీ బిజినెస్ ప్రొపరేటర్ కెన్ యూజ్ దిస్ ఫైనాన్షియల్ అకౌంట్స్, ఈవెన్ సప్లయర్స్, క్రెడిటార్స్, అండ్ తర్వాత డెటార్స్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవచ్చు. అండ్ తర్వాత మనకు అప్పులు ఇచ్చే, అంటే బిజినెస్కి లోన్స్ ఇచ్చే వాళ్ళు కూడా ఆ బిజినెస్ యొక్క పేమెంట్, అంటే లైక్ బిజినెస్ మనకి రిటర్న్ చేయగలదు అన్న నమ్మకం వచ్చేదానికి వాళ్ళకి బిజినెస్ యొక్క ఫైనల్ అకౌంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళు దాన్ని చూసే వాళ్ళు అప్పులు అనేది ఇస్తారు. ఓకే, నౌ we will go through a simple problem with certain adjustments. Okay, here we are guys. నేనేం చేశానంటే సిఏ ఫౌండేషన్ టెక్స్ట్ బుక్ తీసుకొని దాంట్లో నుంచి ఇల్లస్ట్రేషన్ నెంబర్ 12 తీసుకున్నాను. జస్ట్ నేమ్ చేంజ్, బట్ వాల్యూస్ అన్నీ సేమ్ ఉన్నాయి. అండ్ ఈ యొక్క ఫైనల్ అకౌంట్స్ వీడియో వల్ల ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ హూ ఆర్ అటెండింగ్ ఫర్ ద కమింగ్ ఎగ్జామ్స్ అండ్ సిఏ ఫౌండేషన్ ఎవరైతే రాయబోతున్నారో వాళ్ళకి అడ్జస్ట్మెంట్స్ అనేది ఎలా ట్రీట్ చేయాలన్నది ఈజీగా అర్థమవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, హూ ఎవర్ ఈస్ డూయింగ్ అకౌంటింగ్ కోర్స్, దే షుడ్ లెర్న్ దిస్. ఓకే, ఫస్ట్లీ మనము ఈ క్వశ్చన్ని ఎలా అప్రోచ్ చేయాలి. ఏ క్వశ్చన్కైనా ఫస్ట్ అప్రోచ్ ఎలా ఉండాలంటే క్వశ్చన్ మొత్తం పూర్తిగా చదవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ లైన్, ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ డేట్, ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ అమౌంట్, అండ్ ఈచ్ అండ్ సింగిల్ ఎవ్రీ account and adjustments. Okay, firstly we'll read this question. Trial balance of Miss Radha Enterprises of the year ended 31st March 2020. Year ended 31st March 2020 అంటున్నాడు. అంటే ఈ వీళ్ళు ఏ పీరియడ్ ని ఫాలో అవుతున్నారు? దే ఆర్ ఫాలోయింగ్ ఫైనాన్షియల్ ఇయర్. సి, ఫైనాన్షియల్ ఇయర్ ఇస్ 1st April 2000 XX to 31st March 2000 X1. Okay, సి, cash in hand 14,000, cash at bank 26,000, sundry debtors 8,60,000, స్టాక్. ఈ స్టాక్ ఏంటిది? స్టాక్ యాజ్ ఆన్ 1/4/2019 అంటున్నాడు. ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్ హెడ్డింగ్ లోనేమో ఇయర్ ఎండెడ్ 31st March 2020 అంటున్నాడు. సో 31st March 2020 నుంచి 1 year బ్యాక్ వెళ్తే కనుక ఇయర్ స్టార్టింగ్ వచ్చేసరికి 1/4/2019 అవుతుంది. సో దిస్ రిప్రజెంట్స్ ద ఓపెనింగ్ స్టాక్. ఓకే, ఫర్నిచర్ అండ్ ఫిక్స్చర్స్, ఆఫీస్ ఎక్విప్మెంట్, బిల్డింగ్స్, మోటార్ కార్, సన్రీ క్రెడిటర్స్, లోన్ ఫ్రమ్ రాధా. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి, మిస్ రాధా ఎంటర్ప్రైజెస్ లోన్ ఫ్రమ్ రాధా అంటున్నారు. సో ఇక్కడ సపరేట్ లీగల్ ఎంటిటీ కాన్సెప్ట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఉంటుంది. ఎందుకంటే రాధా సపరేట్, రాధా ఎంటర్ప్రైజెస్ బిజినెస్ అనేది సపరేట్. ఓకే, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్, పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్, సాలరీస్, రెంట్ ఫర్ గోడౌన్, తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఫ్రమ్ రాధా, rent and taxes, discount allowed to debtors, discount received from creditors, freight on purchases, carriage outwards, drawings, printing and stationery, electricity charges, insurance premium, general office expenses, bad debts, బ్యాంక్ చార్జెస్, మోటార్ కార్ ఎక్స్పెన్సెస్, క్యాపిటల్ అకౌంట్. క్యాపిటల్ అకౌంట్ అంటే ఏంటంటే ఎవరైతే
ప్రొపరేటర్ ఉన్నారో వాళ్ళ ప్రొపరేటర్కి సంబంధించిన అమౌంట్. ఈ క్యాపిటల్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ క్యాపిటల్ అకౌంట్కి సంబంధించిన ఏదైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ మొత్తం అంతా బిజినెస్ ప్రొపరేటర్కి రిటర్న్ చేయాలి ఆఫ్టర్ డిజాల్వింగ్. అంటే బిజినెస్ అంతా క్లోజ్ చేసేసిన తర్వాత ఆ క్యాపిటల్ అకౌంట్ అన్నది మొత్తం రిటర్న్ చేయాలి. అండ్ prepare trading and profit and loss account for the year ended 31st March 2020 and the balance sheet as at the date after making provisions of the following. కిందున్న అడ్జస్ట్మెంట్స్ అండ్ పైన ఉన్న ట్రయల్ బ్యాలెన్స్ ని కన్సిడర్ చేసుకొని మనము ఇయర్ ఎండింగ్ అంటే 31st March 2020 నాడున అంటే దానికి సంబంధించిన డేట్ ప్రకారం ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ మనం బ్యాలెన్స్ షీట్ అనేది ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ అడ్జస్ట్మెంట్స్ అనేది చూసుకుందాం. అడ్జస్ట్మెంట్స్ లో ఫస్ట్ అడ్జస్ట్మెంట్ డిప్రిషియేట్ బిల్డింగ్స్ at 5%, furniture and fixtures at 10%. One steel table has been purchased during the year for INR 14,000 was sold for the same price, but the sale proceeds were wrongly credited to the sales account. Okay, ఈ అడ్జస్ట్మెంట్లో ఏం చెప్తున్నాడంటే ఫర్నిచర్ అండ్ ఫిక్స్చర్స్ అనేది నువ్వు డెప్రిషియేట్ చేయాల్సింది 10% పర్ యానం మీద. అండ్ ఇంకోటి ఏమైందంటే వాళ్ళు ఇయర్లో ఇయర్ మధ్యలో వాళ్ళు ఏం చేశారంటే ఒక స్టీల్ టేబుల్ అనేది కొనుక్కున్నారు. కొనుక్కున్న తర్వాత మళ్ళీ దాన్ని అమ్మేశారు. అమ్మేస్తే మనకేం ప్రాబ్లం లేదు, అది ఏ ప్రైస్ కైనా అమ్ముకొని. బట్ ద థింగ్ ఈస్ వాళ్ళు అమ్మినప్పుడు అసెట్ని క్రెడిట్ చేయకుండా వాళ్ళు సేల్స్ అకౌంట్ని క్రెడిట్ చేశారు. అంటే సేల్స్ అనేది 14,000 ఇప్పుడు ఇంక్రీజ్ అయ్యి ఉన్నాయి. సో మనం దాన్ని తగ్గించాలి. దిస్ ఈస్ ద అడ్జస్ట్మెంట్. నెక్స్ట్ office equipment at 15%, purchase of typewriter during the year for INR 40,000 has been wrongly debited to purchases. ఇంకోటి ఆఫీస్ ఎక్విప్మెంట్ 15% పర్ యానం మీద నువ్వు డెప్రిషియేట్ చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ పర్చేస్ ఆఫ్ టైప్రైటర్ డ్యూరింగ్ ద ఇయర్ అంటే ఇయర్ మధ్యలో కొనుక్కున్నారు. ఇయర్లో పర్చేస్ ఆఫ్ టైప్రైటర్ అనేది కొనుక్కున్నారు, అది కూడా 40,000 వాల్యూ. వాళ్ళు కొనుక్కున్న తర్వాత మనం ఆఫీస్ ఎక్విప్మెంట్కి డెబిట్ చేయకుండా వాళ్ళు ఏం చేశారు, పర్చేజెస్కి డెబిట్ చేశారు. సో పర్చేజెస్ ఏమైంది, ఇప్పుడు 40,000 అనేది ఎక్కువ అయింది. ఓకే, సో దాన్ని మనం తగ్గించాలి. మోటార్ కార్ at 20% depreciation. Value of stock at the close of the year was INR 4,40,000. 4,40,000 రూపీస్ అనేది మనకు క్లోజింగ్ స్టాక్. ఎందుకు క్లోజ్ ఆఫ్ ద ఇయర్ అంటే ఇయర్ ఎండింగ్ లో మన దగ్గర ఉన్న స్టాక్ ఎంత, 4,40,000. 2 months రెంట్ ఫర్ గోడౌన్ ఈస్ అవుట్ స్టాండింగ్ అంటే ఏంటి, అవుట్ స్టాండింగ్ అంటే ఇంకా మనం పే చేయాల్సి ఉంది అని. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఫ్రమ్ రాధా ఈస్ పేయబుల్ at 12% per annum. The loan was taken on 1/5/2019. 1/5/2019 మనకు ట్రయల్ బ్యాలెన్స్ లో చూసినట్టయితే లోన్ ఫ్రమ్ రాధా అని ఉంది. సో ఆ లోన్ అనేది మనము 1st May 2019 నాడున తీసుకున్నాం. సో దానికి ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది 12% పర్ యానం మీద క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఈస్ టు బి మెయింటైన్డ్ ఎట్ 5% ఆఫ్ సన్రీ డెటార్స్ మీద రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ అనేది 5% క్రియేట్ చేయాలి, అది కూడా క్లోజింగ్ అమౌంట్ మీద. ఇన్సూరెన్స్ ప్రీమియం ఇంక్లూడ్స్ INR 40,000 పెయిడ్ టువర్డ్స్ ప్రొపరేటర్ లైఫ్ ఇన్సూరెన్స్. ప్రొపరేటర్ యొక్క లైఫ్ ఇన్సూరెన్స్ ఇప్పుడు మనకు ట్రయల్ బ్యాలెన్స్ లో చూసుకున్నట్టయితే ఇన్సూరెన్స్ ప్రీమియం వచ్చేసరికి 55,000 ఉంది. ఆ 55,000 లో 40,000 అనేది ప్రొపరేటర్ కి సంబంధించింది. సో అది డ్రాయింగ్స్ కింద ట్రీట్ చేయొచ్చు మనం. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ మనకు ఫైనల్ అకౌంట్స్ లో ఓన్లీ బిజినెస్ కి సంబంధించింది మాత్రమే వేయాలి. అంటే బిజినెస్ కి సంబంధించిన ఎక్స్పెన్స్ మాత్రమే మనం P&L అకౌంట్ లో చూపించాలి, అంతేగాని ప్రొపరేటర్ కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ ని మనం చూపించకూడదు. సో ఈ 55,000 లో నుంచి 40,000 అనేది తీసేయాలి ఫస్ట్లీ. అండ్ ద బ్యాలెన్స్ ఆఫ్ ద ఇన్సూరెన్స్ చార్జెస్ కవర్ ద పీరియడ్ ఫ్రమ్ 1/4/2019 to 30th June 2020. సో మనం ఇప్పుడు P&L అకౌంట్ లో క్రియేట్ చేసే P&L అకౌంట్ లో చూపించేది ఓన్లీ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 1/4/2019 to 31st March 2020. ఓకే, సో ఈ ఏదైతే 55,000 లో నుంచి 40,000 తీసేస్తామో మిగిలిన అమౌంట్ అంతా 1/4/2019 to 30/6/2020 అంటే 15 months కి సంబంధించినది. బట్ వీ హ్యావ్ టు క్యాల్కులేట్ సో దట్ వుడ్ బి అమౌంటెడ్ టు 12 months ఓన్లీ. ఆ 12 months ని మనం P&L అకౌంట్ లోకి తీసుకుంటాం. ఓకే, సో ఫస్ట్లీ ఇది క్వశ్చన్. సో ఇప్పుడు మనము ప్రిపేర్ చేయాల్సింది ట్రేడింగ్ అకౌంట్, P&L అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. నేను ఒక సజెషన్ ఇస్తాను ఏంటంటే మనకి అడ్జస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అడ్జస్ట్మెంట్ కి సంబంధించిన అకౌంట్స్ ఏవైతే ఎఫెక్ట్ అవుతున్నాయో ఆ ఎఫెక్ట్ అవుతున్న అకౌంట్స్ ని మనం ట్రయల్ బ్యాలెన్స్ లో ఫస్ట్ డాట్ పెట్టుకోవాలి క్వశ్చన్ పేపర్ లో.
జస్ట్ ఒక పక్కన చిన్న డాట్, క్యాష్ ఇన్ హ్యాండ్ ఏం అడ్జస్ట్మెంట్ లేవు, క్యాష్ అట్ బ్యాంక్ అడ్జస్ట్మెంట్ లేవు, సన్రీ డేటార్స్ అడ్జస్ట్మెంట్ ఉంది, సో డాట్ పెట్టుకోండి. ఐ హోప్ ఆల్ ఆర్ రైటింగ్ ద క్వశ్చన్ సపరేట్లీ. మీరు క్వశ్చన్ కాపీ చేసుకోండి వీడియో పాజ్ చేసుకొని. తర్వాత స్టాక్లో ఏమి అడ్జస్ట్మెంట్ ఏం లేవు, ఫర్నిచర్ అండ్ ఫిక్స్చర్స్ ఉంది, డెప్రిషియేషన్ ఉంది, ఆఫీస్ ఎక్విప్మెంట్ డెప్రిషియేషన్ ఉంది, బిల్డింగ్స్ డెప్రిషియేషన్ ఉంది, మోటార్ కార్ డెప్రిషియేషన్ ఉంది, సన్రీ క్రెడిటార్స్ ఏం లేదు, లోన్ ఫ్రమ్ రాధా మనము క్యాల్కులేట్ చేయాల్సినది ఉంది, సో అడ్జస్ట్మెంట్ ఈజ్ రిలేటెడ్ టు దిస్. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఏం లేదు, పర్చేజెస్ 14 lakhs దీనికి అడ్జస్ట్మెంట్ ఉంది, పర్చేజ్ రిటర్న్స్ ఓకే నథింగ్, సేల్స్ ఉంది, అండ్ సాలరీస్ ఏం లేదు, రెంట్ ఫర్ గోడౌన్ ఉంది, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఫ్రమ్ రాధా ఉంది, రేట్స్ అండ్ ట్యాక్సెస్ లేదు, డిస్కౌంట్ అలౌడ్ టు డెటార్స్ లేదు, డిస్కౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ క్రెడిటార్స్ లేదు, ఫ్రైట్ ఆన్ పర్చేజెస్ లేదు, క్యారేజ్ అవుట్వర్డ్స్ లేదు, డ్రాయింగ్స్ ఏం లేదు, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ ఏం లేదు, ఎలక్ట్రిసిటీ చార్జెస్ ఏం లేదు, ఇన్సూరెన్స్ ప్రీమియం దెర్ ఈస్ అన్ అడ్జస్ట్మెంట్, జనరల్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఏం లేదు, సో బ్యాడ్ డెట్స్ ఏం లేదు, బ్యాంక్ చార్జెస్ ఏం లేదు, మోటార్ కార్ ఎక్స్పెన్సెస్ ఏం లేదు, క్యాపిటల్ అకౌంట్ ఆల్వేస్ అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది. సో క్యాపిటల్ అకౌంట్ని, సో ఇప్పుడు ఏవైతే అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయో ఆ అమౌంట్స్ అన్నిటిని మనము ఇన్నర్ కాలంలో వేయాలి. నేను ఆల్రెడీ ఈజీ ఉంటుందని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఆల్రెడీ ఆన్సర్ని ప్రిపేర్ చేసి పెట్టాను. సో లెట్ us గెట్ ఇన్ టు దిట్. సో ఫస్ట్లీ నేను ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్ వేసాను, దాని తర్వాత బిసైడ్ బ్యాలెన్స్ షీట్ వేసాను. సో ఫస్ట్లీ మనము ఫార్మాట్ అనేది క్రియేట్ చేసుకుందాం. సో పర్టికులర్స్ అమౌంట్ పైన హెడ్డింగ్ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్ మిస్ రాధా ఎంటర్ప్రైజెస్ యాజ్ ఆన్ 31st March 2020. సో ఇది హెడ్డింగ్ వేసి తర్వాత పర్టికులర్స్ అమౌంట్ ఇది డెబిట్ సైడ్, ఇది క్రెడిట్ సైడ్. ఓకే, ఫస్ట్లీ ట్రేడింగ్ అకౌంట్లోకి ఎలాంటి టైప్ ఆఫ్ అకౌంట్స్ వెళ్ళాలి, తర్వాత P&L అకౌంట్లోకి ఎలాంటి ఐటమ్స్ వెళ్ళాలి. సో మన దగ్గర ఉన్న గూడ్స్ని, రా మెటీరియల్స్ని అన్నిటినీ కన్వర్ట్ చేసి మనం తయారు చేసే గూడ్ని సేలబుల్ కండిషన్కి తీసుకొచ్చే వరకు ఏవైతే ఖర్చులు పెడతామో అవన్నిటిని మనం ట్రేడింగ్ అకౌంట్లోకి వేయాలి. సో మనము ఒక గూడ్ని అమ్మేటప్పుడు ఆ గూడ్ని అమ్మగలిగే స్థితికి తీసుకొచ్చేంత వరకు మనము ఏవైతే ఖర్చులు పెడతామో అవన్నిటిని మనం ట్రేడింగ్ అకౌంట్లోకి వేయాలి. లైక్ ఎగ్జాంపుల్ ఓపెనింగ్ స్టాక్ పర్చేజెస్, తర్వాత గోడౌన్ రెంట్, ఫ్రైట్ ఎక్స్పెన్సెస్, ఓకే, సో ఇలాంటివి. సో ట్రేడింగ్ అకౌంట్ అనేది అలా. సో ఫస్ట్లీ నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్లో ఉన్న ఐటమ్స్ అన్నిటిని మనం ఫస్ట్ మన ఫార్మాట్లలో ఫిల్ చేసేయాలి. లైక్ క్యాష్ ఇన్ హ్యాండ్ ఉంది, దాన్ని ఫస్ట్ అది ఎక్కడికి వెళ్తుంది అన్నది తెలుసుకోవాలి. క్యాష్ ఇన్ హ్యాండ్ బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్కి వెళ్తుంది, క్యాష్ అట్ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్, సన్రీ డెటార్స్ బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్, ఓపెనింగ్ స్టాక్ దట్ విల్ గో టు trading account debit side, furniture and fixtures it will go to balance sheet asset side, office equipment balance sheet asset side, buildings balance sheet asset side, motor car. మీరు ఇది నేను ఇప్పుడు దాకా బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్ అని ఎందుకు అంటున్నానంటే ఫస్ట్లీ దాని నేచర్ ఏంటి, క్యాష్ ఇన్ హ్యాండ్ అది మనకు అసెటే కదండి, బిజినెస్ అంటే నాకు కాదు, ఇది బిజినెస్కి ఇది అసెట్ కాదో చెక్ చేసుకోండి. సో ఇవన్నీ బిజినెస్ కి అసెట్ కాబట్టి బిజినెస్ బ్యాలెన్స్ షీట్ లో నేను అసెట్ సైడ్ పెడుతున్నాను. అండ్ సన్రీ క్రెడిటార్స్ అంటే మనము వాళ్ళ దగ్గర మనము కొన్ని గూడ్స్ అనేది తెచ్చుకున్నాం, బట్ మనం డబ్బులు ఇవ్వలేదు, తర్వాత ఇస్తామని చెప్పాం. సో వాళ్ళని సన్రీ క్రెడిటార్స్ అంటాం. సో వాళ్ళది క్రెడిట్ బ్యాలెన్స్ ఉంది, సో ఇట్ ఈస్ ఎ లయబిలిటీ. ఓకే, లయబిలిటీ అంటే అప్పు. సో ఇట్ విల్ గో టు బ్యాలెన్స్ షీట్ లయబిలిటీ సైడ్. లోన్ ఫ్రమ్ రాధా కూడా క్రెడిట్ బ్యాలెన్స్ ఉంది, సో ఇట్ విల్ గో టు లయబిలిటీ సైడ్, బ్యాలెన్స్ షీట్ లయబిలిటీ సైడ్. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఇది ఇంపార్టెంట్ ఎక్స్ప్లెనేషన్, నేను ఇప్పుడు మీకు ఇస్తాను. సో ఇది కూడా క్రెడిట్ బ్యాలెన్స్ ఉంది, సో దిస్ విల్ గో టు ద P&L అకౌంట్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ సైడ్. ఓకే, దీనికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు ఇస్తాను. పర్చేజెస్ 14,000 that will go to trading account debit side. And one more thing, purchase returns. సో పర్చేజ్ రిటర్న్స్ ని మనం పర్చేజెస్ నుంచి మైనస్ చేసుకోవచ్చు. ఈ పర్చేజెస్ అమౌంట్ 14 lakhs ఏదైతే ఉందో దీనికి అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి దాన్ని ఇన్నర్ కాలంలో రాసుకోండి. ఎందుకంటే ఇక్కడ నేను చూడండి ఇక్కడ 2 అమౌంట్స్ పెట్టాను, అమౌంట్. సో అడ్జస్ట్మెంట్స్ అన్ని ఇక్కడ నేను సాల్వ్ చేసి దాని ఫైనల్ అమౌంట్ ని అవుటర్ కాలంలో రాసుకున్నాను. సో దట్ వుడ్ బి ఈజీ అండ్ మీకు అర్థం కూడా అవుతుంది. సో అలానే సేల్స్ క్రెడిట్. సో ట్రేడింగ్ అకౌంట్లో
దాన్ని క్రెడిట్ సైడ్ వేసుకుంటాం. క్రెడిట్ సైడ్ వేసుకొని దాంట్లో నుంచి సేల్స్ రిటర్న్స్ అనేది తీసేస్తాం. అండ్ ఇది కూడా అడ్జస్ట్మెంట్ ఉంది కదండి, సో అందుకనే దాన్ని ఇన్నర్ కాలంలో వేసుకున్నాం. సాలరీస్ డైరెక్ట్ P&L అకౌంట్, రెంట్ ఫర్ గోడౌన్ దీనికి అడ్జస్ట్మెంట్ ఉంది కదా, అందుకనే ఇన్నర్ కాలంలో పెట్టుకోండి. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఫ్రమ్ రాధా 27,000. సో 27,000ని ఇది దీనికి అడ్జస్ట్మెంట్ ఉంది కదండి, సో ఇన్నర్ కాలంలో రాసుకోండి. రెంట్ అండ్ ట్యాక్సెస్, రేట్స్ అండ్ ట్యాక్సెస్ ఏం అడ్జస్ట్మెంట్ ఏం లేదు, సో 21,000 డైరెక్ట్ వేసేయండి. తర్వాత డిస్కౌంట్ అలౌ టు డెటార్స్ డైరెక్ట్ డెబిట్ సైడ్. ఇక్కడ ఏదైతే డెబిట్ సైడ్ ఉంటుందో అవన్నీ మన ట్రేడింగ్ ఆర్ P&L అకౌంట్లోకి డెబిట్ సైడే వస్తుందండి. ఏదైతే క్రెడిట్ ఉందో దాన్ని క్రెడిట్ సైడ్కే వెళ్తుందండి. క్రెడిట్ సైడ్ ఐటమ్స్ ఏవైతే అసెట్స్ లయబిలిటీస్ ఏవైతే ఉన్నాయో, సో ఇఫ్ యూ గో టు ద బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్, ఇక్కడ మీకు ట్రయల్ బ్యాలెన్స్ లో కనిపించే క్రెడిట్ ఐటమ్స్ ఎయిదర్ ఇట్ విల్ గో టు ద క్రెడిట్ సైడ్ ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్ ఆర్ P&L అకౌంట్, ఆర్ ఇట్ విల్ గో టు ద బ్యాలెన్స్ షీట్ లయబిలిటీ సైడ్. ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్ లో కనిపించే డెబిట్ లో ఉండే ఐటమ్స్ అవన్నీ ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ అవుతాయి, లేకపోతే P&L అకౌంట్ లో డెబిట్ సైడ్ అవుతాయి, ఆర్ ఎల్స్ బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ వెళ్తాయి. ఓకే, డిస్కౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ క్రెడిటార్స్ 16,000. సో ఇక్కడ క్రెడిట్ చూపిస్తుంది. ఇట్ ఈస్ ఎ P&L అకౌంట్, అంటే P&L అకౌంట్ ఐటమ్. ఎందుకు ఇప్పుడు P&L అకౌంట్ లో ఏమేమి టైప్ ఆఫ్ ఐటమ్స్ వెళ్తాయి, ఇప్పుడు మనం ట్రేడింగ్ అకౌంట్ లో ఏవైతే ఎక్స్పెన్సెస్ మనము ఏవైతే చేసామో అవి కాకుండా సేల్ చేసేటప్పుడు, అంటే ఆ గూడ్స్ ని సేలబుల్ కండిషన్ కి తీసుకొచ్చిన తర్వాత మనం ఏవైతే ఖర్చులు పెడతామో అవన్నీ P&L అకౌంట్ కిందకి వస్తాయి. అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సింపుల్ గా చెప్పాలంటే ఒక డస్ట్బిన్ లాంటిదండి. మీకు మెయిన్ ఏవైతే గూడ్స్ ని సేలబుల్ కండిషన్ కి తీసుకొచ్చేంత వరకు మనం ఏవైతే ఖర్చులు పెడతామో అవన్నీ ట్రేడింగ్ అకౌంట్. ఇంకా మిగిలిన ఖర్చులు ఏవైతే అన్ని ఉంటాయో అవన్నీ మనం డస్ట్బిన్ లో వేసేసినట్టే. సో దట్ ఈస్ P&L అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఓకే, ఫ్రైట్ ఆన్ పర్చేజెస్ 12,000, ఇది ట్రేడింగ్ అకౌంట్. ఎందుకు మనము పర్చేస్ చేసిన వాటికి ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెన్సెస్, ఏవైతే మనము గూడ్స్ పర్చేస్ చేసుకున్నామో వాటికి ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్, సో దాన్ని సేలబుల్ కండిషన్ కి తీసుకొచ్చే ఎక్స్పెన్సే కదండి. సో 12,000, సో 12,000 అనేది మనకు ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్కి వెళ్ళిపోతుంది. అండ్ కమింగ్ టు దిస్ ఫ్రైట్ ఆన్ ఎక్స్పెన్సెస్ క్యారేజ్ అవుట్వర్డ్స్ అంటే మనము ఫినిష్డ్ గూడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని సేల్ చేసినప్పుడు దానికి ఆ సేల్ చేసిన గూడ్స్ యొక్క ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్, సో దట్ ఈస్ 20,000, అది డెబిట్ సైడ్. అది P&L అకౌంట్ లోకి వెళ్తుంది, ఎందుకంటే అది గూడ్స్ ని సేలబుల్ కండిషన్ కి తీసుకొచ్చిన తర్వాత సేల్ చేసిన తర్వాత అది ఖర్చు కాబట్టి. అండ్ డ్రాయింగ్స్ అనేది మనకు ఎక్స్పెన్స్ కాదు, ఎందుకంటే డ్రాయింగ్స్ అనేది ఏంటంటే ప్రొపరేటర్ బిజినెస్ యొక్క క్యాష్ ని వాడుకోవడం. ఇన్ రియల్ లైఫ్ బిజినెస్ యొక్క క్యాష్ అనేది ప్రొపరేటర్ కి సంబంధించింది, అంటే ప్రొపరేటర్ ఓనే. కాకపోతే అకౌంటింగ్ కి వచ్చేసరికి అది సపరేట్, ఎందుకంటే వీఆర్ ఫాలోయింగ్ సపరేట్ లీగల్ ఎంటిటీ కాన్సెప్ట్. ఓకే, కమింగ్ టు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ 18,000 రూపీస్, ఇది కూడా ఎక్స్పెన్స్. ఇట్ విల్ గో టు P&L అకౌంట్. ఎలక్ట్రిసిటీ చార్జెస్ 22,000 P&L అకౌంట్. ఇన్సూరెన్స్ ప్రీమియం దీనికి అడ్జస్ట్మెంట్ ఉంది, సో 55,000 అనేది మనం లోపల రాసుకుంటాం. అండ్ జనరల్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ 30,000, అండ్ బ్యాడ్ డెట్స్ 20,000, అండ్ బ్యాంక్ చార్జెస్ 16,000, మోటార్ కార్ ఎక్స్పెన్సెస్ 36,000, అండ్ క్యాపిటల్ అకౌంట్. వేర్ డస్ ద క్యాపిటల్ అకౌంట్ విల్ గో? క్యాపిటల్ అకౌంట్ అనేది మనం నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు క్యాపిటల్ అనేది బిజినెస్ కి అప్పు, సో ఇట్ విల్ గో టు లయబిలిటీ సైడ్. అప్పులు అండ్ మన ఆస్తులు అవన్నీ రిప్రజెంట్ చేసేది బ్యాలెన్స్ షీట్. సో బ్యాలెన్స్ షీట్ లో మనకు అప్పుల సైడ్ లో, అంటే లయబిలిటీ సైడ్ లో క్యాపిటల్ అకౌంట్ అనేది 16,20,000 చూపిస్తుంది. క్యాపిటల్ అకౌంట్ కి ఎవ్రీ టైమ్ దెర్ విల్ బి అండ్ అడ్జస్ట్మెంట్. వై? బికాస్ ఇక్కడ మనం P&L అకౌంట్ లో మనకు నెట్ ప్రాఫిట్ కానీ నెట్ లాస్ కానీ రావచ్చు. ఆ నెట్ ప్రాఫిట్ కానీ నెట్ లాస్ కానీ మనము క్యాపిటల్ కే ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఒక బిజినెస్ లో ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, అది ప్రొపరేటర్ కి సంబంధించిందే, సో ప్రొపరేటర్ కి రిటర్న్ చేసేయాలి అది బిజినెస్ అనేది. సో అందుకని చెప్పి క్యాపిటల్ యాడ్ చేస్తాం. ఓకే, నౌ అడ్జస్ట్మెంట్స్ లో కూడా ఎఫెక్ట్ వచ్చేటివి డిప్రిషియేషన్, ఇదంతా మనం క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఆ డిప్రిషియేషన్ అనేది కూడా మనకు ఒక ఎక్స్పెన్సే కాబట్టి దాన్ని మనం P&L అకౌంట్ లోకి వేద్దాం. ఫస్ట్లీ డిప్రిషియేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. డిప్రిషియేషన్ అంటే సింపుల్ గా చెప్పాలంటే మనం ఒక అసెట్ ని ఒక ఇయర్ లో కొనుక్కుంటాం. సో ఫర్ సపోజ్ ఒక మెషినరీ అనుకుందాం. ఆ మెషినరీ మనము 1,00,000 రూపీస్ పెట్టి కొనుక్కున్నాం. ఆ మెషినరీ మనకు 10 ఇయర్స్ వరకు పనిచేస్తుంది. బట్ 1 ఇయర్ లోనే మనం ఖర్చు పెట్టాం కదా అని చెప్పి 1 ఇయర్ లోనే మనం P&L అకౌంట్ కి చార్జ్ చేయకూడదు. ద థింగ్ ఈస్ మనము ఆ 1,00,000 ని ఆ యూస్ఫుల్ లైఫ్
ఏదైతే ఉందో సో దాన్ని ఆ యూస్ఫుల్ లైఫ్ మొత్తం అంతా మనము ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయాలి, అంటే ఈక్వల్ గా చార్జ్ చేయాలి. సో ఏం చేస్తున్నాం, డిప్రిషియేషన్ అనే పేరు పెట్టి దానికి ఆ 1 lakh డివైడెడ్ బై 10, అంటే ఎవ్రీ ఇయర్, అంటే 10 years యూస్ఫుల్ లైఫ్ కదండి. సో ఎవ్రీ ఇయర్ ఆఫ్ యూస్ఫుల్ లైఫ్ కి అంటే 1 lakh డివైడెడ్ బై 10, దట్ ఈస్ ఈజ్ ఈక్వల్స్ టు 10,000. ఈచ్ ఇయర్ 10,000 రూపీస్ అనేది మనం పిఎన్ఎల్కి డెబిట్ చేస్తున్నాం. ఓకే, సో అలా దట్ ఈస్ depreciation. Buildings at 5%, furniture and fixtures at 10%, one steel table has been purchased. ఈ అడ్జస్ట్మెంట్స్ అన్ని మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ అడ్జస్ట్మెంట్స్ అన్నిటికీ కూడా ఫస్ట్లీ ఇవంతా అయిపోయిన తర్వాత బ్యాలెన్స్ షీట్ లో కూడా వేసేసుకుందాం. ఫస్ట్ బిల్డింగ్, మోటార్ కార్, ఆఫీస్ ఎక్విప్మెంట్ ఎక్కడైతే అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ మనం ఇన్నర్ కాలమ్ లో రాసుకుందాం. సన్ డేటర్స్ దానికి కూడా అడ్జస్ట్మెంట్ ఉంది. సో 8,60,000 దాన్ని కూడా లోపల పెట్టుకుందాం. క్యాష్ ఇన్, దీనికి అడ్జస్ట్మెంట్ ఏం లేదు. సో 26,000, క్యాష్ అట్ బ్యాంక్ 14,000. ఈ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ మనకి ఇంకా రాలేదు, మనం చేయగా వస్తుంది. క్యాపిటల్ అనేది మనం లోపల రాసుకున్నాం. అండ్ నెట్ ప్రాఫిట్, డ్రాయింగ్స్. క్యాపిటల్ నుంచి డ్రాయింగ్స్ ఎందుకు తీసేస్తామంటే క్యాపిటల్ అనేది అమౌంట్ ఏంటిది, మనము మనం ఏదైతే అమౌంట్ ని మనము ప్రొపరేటర్ కి రిటర్న్ చేయాలి, అంటే నేను అంటే ఇక్కడ బిజినెస్, మనం అంటే బిజినెస్ ప్రొపరేటర్ కి క్యాపిటల్ అనేది రిటర్న్ చేయాలి, అంటే ఏదైతే అమౌంట్ ఉందో అది రిటర్న్ చేయాలి ప్రొపరేటర్ కి. బట్ డ్రాయింగ్స్ అంటే ఏంటి, ప్రొపరేటర్ బిజినెస్ క్యాష్ ని వాడుకున్నాడు, సో ప్రొపరేటర్ మళ్ళీ బిజినెస్ కి రిటర్న్ చేయాలి కదా. సో ఆ రిటర్న్ చేసే బదులే క్యాపిటల్ బిజినెస్ ఏదైతే రిటర్న్ చేయాలో ఆ డ్రాయింగ్స్ ని కూడా కట్ చేసుకొని మిగిలిన అమౌంట్ ని ప్రొపరేటర్ కి ఇస్తుంది. సో అందుకనే క్యాపిటల్ నుంచి మనం డ్రాయింగ్స్ ని డిడక్ట్ చేస్తాం. ఓకే, లోన్ ఫ్రమ్ రాధా 3 lakhs, దీనికి అడ్జస్ట్మెంట్ ఏం లేదు. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఫ్రమ్ రాధా ఇది మనము డిస్కస్ చేద్దాం. సన్ క్రెడిటార్స్ 4,30,000 ఇక్కడ ఇచ్చేసాం. సో ఇప్పుడు అడ్జస్ట్మెంట్స్ ని మనం ఎట్లా క్లియర్ చేయాలో చూద్దాం. సో అడ్జస్ట్మెంట్స్ లో మనం కింద చూసుకున్నట్టయితే వీ హ్యావ్ క్లోజింగ్ స్టాక్. సో ఈ క్లోజింగ్ స్టాక్ అనేది ఎక్కడికి వెళ్తుంది. క్లోజింగ్ స్టాక్ అనేది ఫస్ట్లీ మనకు ఒక అసెట్ కూడా కదండి. సో అసెట్ కాబట్టి మనం దాన్ని అసెట్ సైడ్ లో వేసేస్తాం, రైట్. క్లోజింగ్ స్టాక్ అసెట్ సైడ్ లో వేసేసాం బ్యాలెన్స్ షీట్ లో. అండ్ వన్ మోర్ థింగ్, ద క్లోజింగ్ స్టాక్ విల్ గో టు ద ట్రేడింగ్ అకౌంట్. ఓకే, దట్ ఈస్ టు క్రెడిట్ సైడ్. ఇది ఒక్కటే స్పెషల్ ఎంట్రీ, ఎందుకంటే ఈ క్లోజింగ్ స్టాక్ ఇయర్ ఎండింగ్ కి మనకు క్రెడిట్ లోకి వచ్చింది. బట్ ఈ ఇయర్ క్లోజింగ్ స్టాక్ నెక్స్ట్ ఇయర్ దానికి ఓపెనింగ్ స్టాక్ అవుతుంది కదండి. అందుకనే ఇట్ విల్ బి హ్యావింగ్ డెబిట్ బ్యాలెన్స్. సో ఇక్కడ కనిపించే ఓపెనింగ్ స్టాక్ కూడా ఇది 1/4/2019 నాడున ఓపెనింగ్ స్టాక్. బట్ 31st March 2019 లో ఇది క్లోజింగ్ స్టాక్. సో ఇది కూడా క్రెడిట్ లో ఉండేది ఇంతకు ముందు, బట్ ఇట్ హ్యాస్ బికమ్ డెబిట్ ఇన్ ద ట్రేడింగ్ అకౌంట్. ఓకే, ఈ ఇయర్ previous year it would be present in credit of the trading and profit and loss account. Okay, so ట్రేడింగ్ అకౌంట్ రెడీ అయిపోయింది. ఓపెనింగ్ స్టాక్ పర్చేజెస్ 14 lakhs ఉంది. బట్ మనకి అడ్జస్ట్మెంట్ లో ఒకటి ఉంది, టైప్ రైటర్ కొనుక్కున్నాము. టైప్ రైటర్ కొనుక్కొని మనము ఏం చేసాము, ఆఫీస్ ఎక్విప్మెంట్ కి మనం డెబిట్ చేయకుండా మనం పర్చేజెస్ కి డెబిట్ చేసాం. సో పర్చేజెస్ అనేవి 40,000 ఇంక్రీజ్ అయిపోయి ఉన్నాయి. సో మనం వెంటనే 40,000 అని డిడక్ట్ చేసేద్దాం పర్చేజెస్ లో నుంచి. దాంట్లో నుంచి పర్చేజ్ రిటర్న్స్ అనేది డిడక్ట్ చేసాం. 26,000 డిడక్ట్ చేసేసాం. అండ్ నెక్స్ట్ ఫ్రైట్ ఎక్స్పెన్సెస్ ఏంటి, ఫ్రైట్ ఆన్ పర్చేజెస్, అంటే పర్చేజెస్ ని మనము మన గోడౌన్ కి తీసుకురావడానికి మనము ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ ఏవైతే ఇంకర్ చేసామో 12,000. సో ఆ 12,000 ని యాడ్ చేసాం. సో అవుట్కమ్ వచ్చేసరికి 13,46,000 వచ్చింది. అండ్ కమింగ్ టు ద క్రెడిట్ సైడ్, సేల్స్ ఎంత 23 lakhs ఉన్నాయి. 23 lakhs. బట్ మనకు అడ్జస్ట్మెంట్ లో చూసుకున్నట్టయితే ఒక 14,000, అంటే స్టీల్ టేబుల్ మనం కొనుక్కున్నది దాన్ని మనం అమ్మేసినప్పుడు ఆ 14,000 అమౌంట్ ని ఏం చేసాం, మనము ఆ 14,000 అమౌంట్ ని మనము క్రెడిట్ టు సేల్స్ అకౌంట్ చేసాం, ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ క్రెడిట్ టు ద ఫర్నిచర్ అండ్ ఫిక్స్చర్స్ ని తగ్గించకుండా మనము సేల్స్ ని ఇంక్రీజ్ చేసాం. సో సేల్స్ ని కూడా డిక్రీజ్ చేసేయాలి. 23 lakhs minus 14,000, దట్ వుడ్ బి. అండ్ ఆల్సో సేల్స్ రిటర్న్స్ ని కూడా డిడక్ట్ చేయాలి. సేల్స్ రిటర్న్స్ ఎంత ఉన్నాయి, 42,000 ని చేసాం. ఇన్స్టెడ్ ఆఫ్ కీపింగ్ ఇట్ ఇన్ డెబిట్ సైడ్, వీఆర్
రెడ్యూసింగ్ ఫ్రమ్ ద సేల్స్ రిటర్న్స్ యాక్చువల్లీ డెబిట్ బ్యాలెన్స్ ఉంది. సో సేల్స్ రిటర్న్ ని డెబిట్ సైడ్ రాసుకోవడం బదులు మనం సేల్స్ నుంచి డైరెక్ట్ గా మనము డిడక్ట్ చేస్తాం. సో 23 lakhs minus 14,000 minus 42,000, that would be 22 lakhs 44,000 by closing stock, that is 4,40,000. సో ఇదంతా వేసేసిన తర్వాత మనకు వచ్చే రిజల్ట్ నే గ్రాస్ ప్రాఫిట్ అంటాం. ఓకే, సో ఈ గ్రాస్ ప్రాఫిట్ మనకు ఇది క్యారీ డౌన్. నెక్స్ట్ ఈ గ్రాస్ ప్రాఫిట్ క్యారీ డౌన్ ని మనము P&L అకౌంట్ లో క్రెడిట్ సైడ్ తీసుకెళ్తాం. సో గ్రాస్ ప్రాఫిట్ బ్రాట్ డౌన్, దట్ వుడ్ బి సో 7,18,000 వేసుకున్నాం. తర్వాత మిగిలిన ఉన్న అమౌంట్స్ ని కూడా వేసేసుకుందాం. వేసేసిన తర్వాత సాలరీస్ నార్మల్ గానే వేసేసాం. సో అడ్జస్ట్మెంట్స్ ఎక్కడ ఉన్నాయి? సో రెంట్ ఫర్ గోడౌన్ 55,000 ఉంది. 55,000 లో మనము యాడ్ అవుట్ స్టాండింగ్ అంటున్నాడు. ఓకే, సో అవుట్ స్టాండింగ్ అమౌంట్ మనకి ఇవ్వలేదు, బట్ వీ షుడ్ క్యాల్కులేట్. బట్ అడ్జస్ట్మెంట్స్ లో మనకి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఏంటంటే 2 months రెంట్ ఫర్ గోడౌన్ ఈజ్ అవుట్ స్టాండింగ్. సో దీనికి ఒక లాజిక్ ఉందండి. 2 months రెంట్, సో ఒక ఇయర్ లో 12 months ఉంటుంది. ఓకే, 12 months లో 2 months అనేది అవుట్ స్టాండింగ్, అంటే 2 months మనం ఇంకా పే చేయలేదు. సో ట్రయల్ బ్యాలెన్స్ లో ఎంత పే చేసినట్టు ఇచ్చాడు? 55,000. సో 55,000 లో మనము పే చేసినప్పుడు ఆ 55,000 అనేది 10 months రిప్రజెంట్ చేస్తుంది. ఎందుకు? వాడే ఇచ్చాడు 2 months అనేది అవుట్ స్టాండింగ్ కాబట్టి. సో 55,000 ఈజ్ రిప్రజెంటింగ్ 10 months. 55,000 ఈజ్ రిప్రజెంటింగ్ 10 months. అంటే పర్ మంత్ ఎంత? దట్ వుడ్ బి 5,500. బట్ మనకు అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఎంత కావాలి? 2 months కదా. సో 5,500 ఇంటూ 2, దట్ వుడ్ బి 11,000. అవుట్ స్టాండింగ్ అమౌంట్ అనేది 11,000. సో మనము P&L అకౌంట్ లో అవుట్ స్టాండింగ్ అమౌంట్ ని మనం ఎందుకు యాడ్ చేయాలి? కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్, కరెంట్ ఇయర్ ఇంకా మనం ఎందుకు పే చేయాల్సింది ఉంది, అది ఎందుకు యాడ్ చేయాలి? P&L అకౌంట్ మనము అక్రూవల్ సిస్టమ్ అనేది ఫాలో అవుతున్నాం. సో అక్రూవల్ సిస్టమ్ లో ఏంటంటే మనము ఖర్చు పెట్టినా పెట్టకపోయినా, బట్ ద థింగ్ ఈస్ మనము ఇంకా పే చేయాల్సింది ఉంది, మనకు యాక్చువల్ గా రిసీవ్ అవ్వకపోయినా గానీ మనం దానికి అకౌంటింగ్ ఎంట్రీ అనేది రాయాలి. ఓకే, సో దట్ ఈస్ అక్రూవల్ సిస్టమ్. సో ఇక్కడ అవుట్ స్టాండింగ్ అమౌంట్ అనేది యాడ్ చేసాం. సో కరెంట్ ఇయర్ నువ్వు ఇంకా పే చేయాల్సింది ఉంది 11,000. ఓకే, అందుకని చెప్పి కరెంట్ ఇయర్ కి సంబంధించింది అది మళ్ళీ ఎక్స్పెన్స్ కూడా. సో అందుకని చెప్పి 55,000 ప్లస్ 11,000, దట్ వుడ్ బి 66,000. ఐ హోప్ యూ అండర్స్టాండ్ హౌ దిస్ 11,000 అకర్డ్. ఓకే, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ నేను లాస్ట్ లో చెప్తాను. అండ్ టు రెంట్ అండ్ ట్యాక్సెస్ 21,000, క్యారేజ్ అవుట్ వర్డ్స్ 20,000 నార్మల్ ట్రయల్ బ్యాలెన్స్ లో నుంచి కాపీ పేస్ట్ చేసాం మనం. నెక్స్ట్ ఇంకెక్కడ అడ్జస్ట్మెంట్ ఉంది మనకు? కమింగ్ టు ఇంట్రెస్ట్ ఆన్ లోన్ చెప్తాం. సో ఫస్ట్లీ లోన్ ఫ్రమ్ రాధా ఎంత ఉంది? 3 lakhs. ఓకే, అడ్జస్ట్మెంట్స్ లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఫ్రమ్ రాధా ఈస్ పేయబుల్ ఎట్ 12% per annum. ద లోన్ వాస్ టేకెన్ ఆన్ 1/5/2019. మనము P&L అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ మనం ప్రిపేర్ చేసేది అప్ టు ద 31st March 2020. ఓకే, 31st March 2020 వరకు మనం ఏవైతే ఎక్స్పెన్సెస్ ఉంటాయో అవి వాటిలో మాత్రమే, అంటే దానికి సంబంధించినవి మాత్రమే మనం ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో రిప్రజెంట్ చేస్తాం. రిప్రజెంట్ చేసినప్పుడు మనము ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ అడ్జస్ట్మెంట్ లో ఇచ్చింది లోన్ తీసుకున్నదేమో 1/5/2019. సో ఫస్ట్లీ ఇంట్రెస్ట్ కూడా మనం ఎప్పుడు దాకా పే చేయాలి? ఎప్పుడు దాకా క్యాల్కులేట్ చేసి రిప్రజెంట్ చేయాలి? 31st March 2020 వరకు. సో 1/5/2019 నుంచి 31st March 2020 వరకు ఎన్ని నెలలు? దట్ వుడ్ బి 11 months. ఓకే, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, దట్ వుడ్ బి 11 months. సో లోన్ అమౌంట్ ఎంత? 3 lakhs. 3 lakhs ఇంటూ 12% per annum అన్నారు. సో 12/100 ఇంటూ 11 డివైడెడ్ బై 12, దట్ వుడ్ బి 33,000 అనేది మనము ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంది ఈ ఇయర్ లో. కాకపోతే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ట్రయల్ బ్యాలెన్స్ లో ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఫ్రమ్ రాధా 27,000 ఆల్రెడీ పే చేసాం. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ 27,000 ఇక్కడ ఇన్నర్ కాలమ్ లో పెట్టాము. ప్లస్ ఇంకా ఎంత పే చేయాలి? 33,000 మైనస్ మనకి ఏదైతే 33,000 వచ్చిందో ఎంత పే చేయాలి? 33,000 పే చేయాలి. సో 33,000 మైనస్ 27,000, దట్ ఈస్ 6,000. టోటల్ కలిపి 33,000 యాజ్ అన్ ఎక్స్పెన్స్ నువ్వు చూపియాలి. బట్
ఇంట్రెస్ట్ ఆన్ లోన్ నువ్వు పే చేసిన 27,000, సో మిగిలింది అవుట్ స్టాండింగ్, అది ఇంకా అప్పు, మనం ఇంకా పే చేయాలి. సో దట్ ఈస్ కమింగ్ టు 6,000. బ్యాడ్ డెట్స్ నార్మల్ కాపీ పేస్ట్ 20,000, మోటార్ కార్ ఎక్స్పెన్సెస్ కాపీ పేస్ట్ 36,000, అండ్ క్రెడిట్ సైడ్కి వచ్చేసరికి డిస్కౌంట్ రిసీవ్డ్ 16,000, దట్ ఈస్ ఆల్సో కాపీ పేస్ట్, అండ్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ 30,000, దట్ ఈస్ ఆల్సో కాపీ పేస్ట్. ఓకే, ఇప్పుడు మనము ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అనేది తెలుసుకుందాం. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే డిప్రిషియేషన్ అండ్ ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫస్ట్లీ ఇన్సూరెన్స్ ప్రీమియం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్సూరెన్స్ ప్రీమియం మనకు ట్రయల్ బ్యాలెన్స్ లో ఇచ్చింది 55,000. ఓకే, సో 55,000 కదా, 55,000. ఓకే, మైనస్ ఇక్కడ పిఎండ్ఎల్ అకౌంట్ లో మనము, నేను ఇందాకే డిస్కస్ చేస్తున్నట్టు, ఈ పిఎండ్ఎల్ అకౌంట్ లో ఓన్లీ మనము బిజినెస్ కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ మాత్రమే రిప్రజెంట్ చేయాలి. సో 55,000 మైనస్ 40,000. ఎందుకు 40,000 అనేది ఇన్సూరెన్స్ ప్రీమియం రిలేటెడ్ టు ద ప్రొపరేటర్ యొక్క లైఫ్ ఇన్సూరెన్స్ అది. సో దాన్ని మనం ఇంక్లూడ్ చేయకూడదు, అందుకని 55,000 లో నుంచి 40,000 డిడక్ట్ చేస్తాం. అండ్ మిగిలింది ఎంత, 15,000. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ 15,000 ఈజ్ రిలేటెడ్ టు 1/4/2019 టు 30th 6th month 2020 ఇది యాక్చువల్లీ. ఓకే, సో 1/4/2019 టు 30th 6/2020. సో దిస్ ఈస్ రిప్రజెంటింగ్ 15 months. మనకు ఇయర్ లో 12 months కదండి. సో 15,000 డివైడెడ్ బై 15 ఇంటూ 12, దట్ వుడ్ బి 12,000. సో మనము కరెంట్ ఇయర్ పిఎండ్ఎల్ అకౌంట్ లో రిప్రజెంట్ చేయాల్సింది ఎంత, 12,000. సో ఇన్సూరెన్స్ ప్రీమియం అడ్జస్ట్మెంట్ కూడా అయిపోయింది. అండ్ డిప్రిషియేషన్ మనకి ఇక్కడ ఏదైతే ఇచ్చాడో అవన్నీ క్యాలిక్యులేట్ చేయడం. లెట్ us do each and everything separately. సో బిల్డింగ్స్ at 5% అంటున్నాడు. సో ట్రయల్ బ్యాలెన్స్ లో మనకు చూపించినట్టు బిల్డింగ్స్ ఎంత, 6 lakhs. సో 6 lakhs into 5% plus 6 lakhs into 5 divided by 100, that is equals to 30,000. సో అది సపరేట్ గా పెట్టుకోండి. ఇదేంటిది, బిల్డింగ్స్. ఓకే, నెక్స్ట్ ఫర్నిచర్ అండ్ ఫిక్స్చర్స్, F&F ఎంత, ఏమంటున్నాడు, ఫర్నిచర్ అండ్ ఫిక్స్చర్స్. యాక్చువల్గా ఫర్నిచర్ ఫిక్స్చర్స్ ఎంత ఉన్నాయి మన దగ్గర, 2,14,000 ఉన్నాయి. బట్ మీరు పైన అడ్జస్ట్మెంట్ లో చెక్ చేసుకుంటే కనుక ఫర్నిచర్ అండ్ ఫిక్స్చర్స్ లో 10% పర్ యానం డిప్రిషియేట్ చేయమన్నాడు. బట్ 14,000 అనేది మనం అమ్మేశాం. బట్ మనం ఫర్నిచర్ అండ్ ఫిక్స్చర్స్ ని రెడ్యూస్ చేయలేదు, మనం దానికి బదులుగా మనము సేల్స్ అకౌంట్ ని క్రెడిట్ చేసాం. సో ఫస్ట్లీ సేల్స్ దగ్గర మనం ఎఫెక్ట్ అనేది క్లియర్ చేస్తాం ఇందాకే బై రెడ్యూసింగ్ ఫ్రమ్ సేల్స్. బట్ ఇప్పుడు ఫర్నిచర్ అండ్ ఫిక్స్చర్స్ ని మనం కూడా రెడ్యూస్ చేయాలి కదా టు మేక్ ఇట్ కరెక్ట్. సో ప్లస్ 2,14,000 ఏదైతే ట్రయల్ బ్యాలెన్స్ లో ఇచ్చిన అమౌంట్ మైనస్ 14,000 అంటే అమ్మేసిన స్టీల్ టేబుల్ యొక్క అమౌంట్, దట్ వుడ్ బి 2 lakhs. సో ఈ 2 lakhs ని మనము సో ఈ 2 lakhs కి ఇంటూ 10% చేయాలి, దట్ వుడ్ బి 20,000. సో కరెంట్ ఇయర్ ఫర్నిచర్ అండ్ ఫిక్సర్స్ యొక్క డిప్రిషియేషన్ ఎంత, 20,000. అండ్ నెక్స్ట్ ఇంకేం డిప్రిషియేషన్ ఉంది, ఆఫీస్ ఎక్విప్మెంట్. సో ఆఫీస్ ఎక్విప్మెంట్ ఎంత, లెట్ us calculate. ఆఫీస్ ఎక్విప్మెంట్ at 15% పర్ యానం అంటున్నాడు. ఫస్ట్లీ ఆఫీస్ ఎక్విప్మెంట్ మనకు ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చింది ఎంత, 1,60,000. 1,60,000. ఓకే, సో 1 second, 1,60,000. అండ్ మీకు అడ్జస్ట్మెంట్ లో ఇంకేం మెన్షన్ చేశాడు ఏంటంటే, మనం టైప్ రైటర్ కొనుక్కున్నాం కరెంట్ ఇయర్ లో, ఆ కొనుక్కున్న టైప్ రైటర్ అమౌంట్ ని మనము ఆఫీస్ ఎక్విప్మెంట్ కి డెబిట్ చేయకుండా పర్చేజెస్ కి డెబిట్ చేసాం. సో పర్చేజెస్ ఇంక్రీజ్ అయినాయి, బట్ ట్రేడింగ్ అకౌంట్ లో మనం ఆ ఎఫెక్ట్ ని క్లియర్ చేసాం బై రెడ్యూసింగ్ ఫ్రమ్ పర్చేజెస్. బట్ ఇంకో రిపేర్ ఎంట్రీ ఏంటి, ఆఫీస్ ఎక్విప్మెంట్ కి మనం మళ్ళీ డెబిట్ చేయాలి. సో ఆఫీస్ ఎక్విప్మెంట్ అనేది 40,000 అమౌంట్ ఇంక్రీజ్ అవ్వాలి. సో 1,60,000 ప్లస్ 40,000
ఓకే, క్లోజ్ దట్ ఇంటూ ఎంత పర్సెంట్ అంటున్నాడు, 15% అంటున్నాడు. 15 డివైడెడ్ బై 100, దట్ వుడ్ బి 30,000. సో 30,000 అనేది ఆఫీస్ ఎక్విప్మెంట్ డిప్రిషియేషన్. అండ్ నెక్స్ట్ ఇంకేం చెప్పాడు, మోటార్ కార్ at 20%. ఫస్ట్లీ మోటార్ కార్ అమౌంట్ ఎంత ఉంది, 2 lakhs. సో మోటార్ కార్, సో మోటార్ కార్ అమౌంట్ ఉంది 2 lakhs ఉంది. సో మోటార్ కార్ ప్లస్ 2 lakhs ఇంటూ ఎంత, 20%, ఇంటూ 20 డివైడెడ్ బై 100, 40,000. సో ఇంకేం డిప్రిషియేషన్స్ ఏం లేవు. సో టోటల్ చేద్దాం. టోటల్ దట్ వుడ్ బి కమింగ్ టు 1,20,000. సో ఈ డిప్రిషియేషన్ ని కూడా మనం 1,20,000 ఇక్కడ వేస్తాం, 1,20,000. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకేముంది, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్. ఫస్ట్లీ మనం ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ గురించి తెలుసుకుందాం. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్, ఇప్పుడు ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఈజ్ రిలేటెడ్ టు డెటార్స్ అండి. డెటార్స్ అంటే ఎవరు, ఫస్ట్లీ మన దగ్గర గూడ్స్ కొనుక్కున్నారు, బట్ మనీ అనేది మనకు తర్వాత ఇస్తామన్నారు, అంటే మనీ మనకి ఇంకా పే చేయలేదు. సో దోస్ ఆర్ కాల్డ్ as డెటార్స్. ఓకే, ఆ డెటార్స్ మనకి ఫ్యూచర్లో కొంతమంది పే చేయకపోవచ్చు అన్న డౌట్ మనకు రావచ్చు. సో అందుకని చెప్పి మనం ఒక ఎంతమంది ఇవ్వకపోవచ్చు అన్న ఎస్టిమేషన్ వేసుకొని ఆ ఎస్టిమేటెడ్ అమౌంట్ని మనం పక్కన పెడుతున్నాం. దట్ ఈస్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్. ఇక్కడ అమౌంట్ని పక్కన పెడుతున్నాం అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ అకౌంటింగ్, బట్ రియల్ క్యాష్ని మనం తీసుకెళ్ళి పక్కన పెట్టట్లేదు. ఓకే, క్యాష్ ఈస్ క్యాష్, క్యాష్ మన దగ్గర క్యాష్ లాగానే ఉంది, అండ్ బ్యాంక్లో ఉండే క్యాష్ బ్యాంక్లోనే ఉంది. బట్ ద థింగ్ ఈస్ అకౌంటింగ్లో మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అని. సో ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే ట్రయల్ బ్యాలెన్స్ లో ఏదైతే ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఇచ్చారో దాన్ని క్రెడిట్ బ్యాలెన్స్, దట్ విల్ బి గోయింగ్ టు క్రెడిట్ సైడ్ ఆఫ్ P&L అకౌంట్ అండి. అండ్ ఇంకోటి క్లోజింగ్ బ్యాలెన్స్ వచ్చేసరికి మనము డెబిట్ సైడ్ ఆఫ్ P&L అకౌంట్ చేయాలి. అంటే దిస్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ ప్రీవియస్ ఇయర్ ఏదైతే ఉందో, అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో, లాస్ట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్ అంటే లాస్ట్ ఇయర్ P&L అకౌంట్ లో దాన్ని డెబిట్ చేసి ఉంటారు, అండ్ కరెంట్ ఇయర్కి వచ్చేసరికి అది క్రెడిట్ అవుతుంది. ఓకే, సో ఈ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అనేది 30,000 ఓపెనింగ్ బ్యాలెన్స్, అందుకని దాన్ని క్రెడిట్ సైడ్ లో పెట్టాము. క్లోజింగ్ బ్యాలెన్స్ వచ్చేసరికి 43,000, దట్ ఈస్ మనము ఈ 43,000 అనేది ఎక్కడి నుంచి వచ్చింది, వీ షుడ్ లుక్ ఎట్ ద అడ్జస్ట్మెంట్. రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఈస్ టు బి మెయింటైన్ ఎట్ 5% ఆఫ్ సన్రీ డెటార్స్. సో ఫస్ట్లీ సన్రీ డెటార్స్ ఎంత ఉంది, 8,60,000. సో ప్లస్ 8,60,000 ఇంటూ 5%, 5 డివైడెడ్ బై 100. సో కరెంట్ ఇయర్ మనము ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఎంత మెయింటైన్ చేయాలి, 43,000 మెయింటైన్ చేయాలి. సో కరెంట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత, 43,000. సో ఈ 43,000 ని మనము డెబిట్ సైడ్ ఉంచాలి. సో ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అడ్జస్ట్మెంట్ కూడా అయిపోయింది. అండ్ వన్ మోర్ థింగ్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ ఏవైతే అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఏదైతే ఇక్కడ యాడ్ అవుట్ స్టాండింగ్ అని ఉందో అవన్నీ మనం అప్పులే కదండి. సో దీస్ అవుట్ స్టాండింగ్ అమౌంట్స్ ఆర్ టు బి రిప్రజెంటెడ్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్ లయబిలిటీ సైడ్. బ్యాలెన్స్ షీట్ లో అప్పుల సైడ్ మనము మెన్షన్ చేయాలి. సో ఇక్కడ చూడండి, అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఫ్రమ్ రాధా 6,000, మనం P&L అకౌంట్ లో ఎంత అయితే మనము అవుట్ స్టాండింగ్ అనే అమౌంట్ ప్రెజెంట్ చేసామో, సో అదే 6,000 ని మనం ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాం. అలాగే అవుట్ స్టాండింగ్ రెంట్ 11,000, దాన్ని కూడా మనము రిప్రజెంట్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ మనకు P&L అకౌంట్ లో మనకు ఏదైతే వచ్చిందో నెట్ ప్రాఫిట్, ఆ నెట్ ప్రాఫిట్ ని మనం క్యాపిటల్ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. నేను చెప్పాను ఆల్రెడీ దీనికి ఎక్స్ప్లెనేషన్. నెట్ ప్రాఫిట్ అనేది మనకు బిజినెస్ లో ఏదైతే ప్రాఫిట్ వచ్చిందో దాన్ని మనం మళ్ళీ ప్రొపరేటర్ కే ఇచ్చేయాలి. సో ఆ ప్రొపరేటర్కి ఇచ్చేది దాన్నే మనం క్యాపిటల్ అంటున్నాం. సో అందుకనే క్యాపిటల్కి యాడ్ చేస్తున్నాం. నెట్ ప్రాఫిట్ అనేది 1,73,000 యాడ్ చేసాం, దాంట్లో నుంచి డ్రాయింగ్స్ తీసాం. అండ్ ఇక్కడ ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా ఎందుకు డిడక్ట్ చేసాము, ఇన్సూరెన్స్ ప్రీమియం ప్రొపరేటర్కి సంబంధించింది అని చెప్పి 40,000 రూపీస్ మనము ఇక్కడ నుంచి డిడక్ట్ చేసాం. యాక్చువల్ ఇన్సూరెన్స్ ప్రీమియం 55,000 లో నుంచి మనం 40,000 డిడక్ట్ చేసాం. సో ఇన్సూరెన్స్ ప్రీమియం ఈ 40,000 అనేది
ప్రొప్రైటర్కి సంబంధించింది కాబట్టి సో ప్రొప్రైటర్ యొక్క పర్సనల్ ఎక్స్పెన్స్ లాంటిది కాబట్టి ఆ పర్సనల్ ఎక్స్పెన్స్ బిజినెస్ కట్టింది కాబట్టి మనం క్యాపిటల్ నుంచి డిడక్ట్ చేసేస్తున్నాం 40,000. సో ఇట్ ఈస్ లైక్ ద నేచర్ ఆఫ్ డ్రాయింగ్స్. సో 40,000 డిడక్ట్ చేసిన తర్వాత మిగిలిన అమౌంట్ వచ్చేది 16,33,000. సో ఈ 16,33,000 3,00,000 6,000 4,30,000 11,000. సో లయబిలిటీ సైడ్ అయిపోయింది. అసెట్ సైడ్. సో ఈచ్ అండ్ ఎవ్రీ అసెట్ కి మనము డిప్రిషియేషన్ తీసేసి మనము మిగిలిన నెట్ అమౌంట్ వేస్తున్నాం. ఎందుకు? సో మన దగ్గర అసెట్ ఎంత ఉంది అన్నది మనం రిప్రజెంట్ చేయాలి, అది కూడా డిప్రిషియేషన్ తీసేసి. ఓకే, ఎందుకంటే యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ ఇయర్స్ మనం డిప్రిషియేషన్ తీసేస్తున్నాం. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఇక్కడ చూసినట్టయితే సన్రీ డెటార్స్ మైనస్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్. సో ఈ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అనేది క్లోజింగ్ ఆఫ్ ద ఇయర్ ఎంత ఉందో దాన్ని మనం డిక్రీజ్ చేయాలి. సన్రీ డెటార్స్ ఎంత ఉంది? 8,60,000 మైనస్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ 43,000. యాక్చువల్గా మనం డెటార్స్ నుంచి క్యాన్సిల్ చేయట్లేదు, జస్ట్ అసెట్ సైడ్ లో మనము ఇక్కడ 8,63,000 మైనస్ 8,60,000 మైనస్ 43,000 అనేది మనము అంటే డెటార్స్ ని క్యాన్సిల్ చేసేయట్లేదు. జస్ట్ మనం ఇక్కడ అసెట్స్ లో ఏమని చెప్తున్నామంటే, నాకు ఫ్యూచర్ లో 8,17,000 రికవరబుల్ ఉంది, అంటే నేను రికవర్ చేసుకోగలను, అంటే ఎవరైతే డెటార్స్ ఉన్నారో వాళ్ళు ఇవ్వగలరు, అంటే ఇస్తారు అని. దట్ ఈస్ 8,17,000. ఎందుకు? ఇప్పుడు ఈ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ 43,000 ఏదైతే ఉందో వాళ్ళు ఇవ్వకపోవచ్చు. సో అందుకని చెప్పి నేను ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ కింద సపరేట్ గా పక్కన పెట్టాను. అండ్ వన్ మోర్ థింగ్, క్యాష్ ఇన్ అండ్ క్యాష్ ఎట్ బ్యాంక్. అండ్ ఇన్సూరెన్స్ మనం ఏదైతే ఉందో, సో 3 months కి ఎక్కువ కట్టేసాం ఆల్రెడీ. మీకు అడ్జస్ట్మెంట్ లో చూసుకున్నట్టయితే ఆ 15,000 ఏదైతే ఉందో, సో 55,000 టోటల్ ఇన్సూరెన్స్, 55,000 టోటల్ ఇన్సూరెన్స్, దాంట్లో నుంచి మనం 40,000 అనేది తీసేసాం. అది బిజినెస్ కి సంబంధించింది కాదు. సో బిజినెస్ కి సంబంధించింది ఇప్పుడు మిగిలింది ఎంత? 15,000. సో 15,000 అనేది 15 months కి రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, సో ప్లస్ 15,000 డివైడెడ్ బై 15 months కి రిప్రజెంట్ చేస్తుంది. సో 1,000 పర్ ఈచ్ మంత్. బట్ మనము 15 months కి పే చేసాం, అంటే మనం ఇక్కడ 12 months కి పిఎన్ఎల్ అకౌంట్ లో రిప్రజెంట్ చేసాం. బట్ మిగిలిన 3 months మనం ఆల్రెడీ పే చేసాం కదండి. సో నెక్స్ట్ ఇయర్ పే చేయాల్సిన అవసరం లేదు కదా ఆ 3 months కి. ఓకే, సో దట్ ఈస్ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్. మనం ముందే పే చేస్తాం, సో అది మనకు అసెట్ కదండి, ఎందుకంటే నెక్స్ట్ టైం మనం పే చేయాల్సిన అవసరం లేదు. సో అది మనకు ఆస్తే కదండి ముందే పే చేసేస్తే. సో అందుకని చెప్పి దాన్ని అసెట్ సైడ్ వేసుకున్నాం. పర్ మంత్ 1,000 రూపీస్ అయితే 3 months కి ఎంత? మనము 12 months తీసేసాము. సో 15 months మైనస్ 12 months, దట్ వుడ్ బి 3 months. ఆ 3 months ఇంటూ 1,000 రూపీస్ పర్ మంత్, దట్ వుడ్ బి 3,000. సో 3,000. సో ఇలా మనము అన్ని అసెట్స్ అండ్ లయబిలిటీస్ వేసుకున్న తర్వాత టోటల్ చేసుకుంటే మనకు ఈక్వల్ వస్తుంది. సో ఈక్వల్ రావాలి, ఈక్వల్ వచ్చేలాగా మనం చేయాలి. సో ఈక్వల్ వస్తుంది, కంపల్సరీ వస్తుంది. వెన్ ట్రయల్ బ్యాలెన్స్ విల్ గెట్ టాలీ, ద బ్యాలెన్స్ షీట్ విల్ ఆల్సో గెట్ టాలీ. ఓకే, ఎందుకంటే నువ్వు ఒకవేళ టాలీ అవ్వలేదంటే నువ్వు ఎక్కడో మిస్టేక్ చేసావనే అర్థం, లేకపోతే క్యాల్కులేషన్ మిస్టేక్ చేసి ఉండాలి. ఓకే, సో అందుకని మనము ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కేర్ఫుల్ గా చూసి చదువుకొని మనము క్లియర్ చేయాలి. ఓకే, ఐ హోప్ యు ఆల్ అండర్స్టూడ్ ద ప్రాబ్లమ్. అండ్ రేపు కూడా నేను ఇంకో ప్రాబ్లం తీసుకొని ఇంకొన్ని అడ్జస్ట్మెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఐ హోప్ యు ఆల్ లైక్ ద వీడియో. అండ్ మీకు ఎన్ని డౌట్స్ ఉంటే కనుక కమెంట్ చేయండి, తర్వాత షేర్ చేయండి. తర్వాత మీకు నేను డిస్క్రిప్షన్లో నా పర్సనల్ నంబర్ ఇస్తాను, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక యూ కెన్ డైరెక్ట్ మెసేజ్ మీ. అండ్ తర్వాత మీకు కామర్స్ లో ఏమేమైతే టాపిక్స్ హార్డ్గా అనిపిస్తున్నాయో, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అకౌంట్స్, సో మీరు నాకు చెప్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.